ట్రంప్‌కి ఒక విచిత్రమైనటువంటిది మొన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒకటే విపరీతంగా పొగిడేశాడు. ఏది మన ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం ఉంది గదా! శాంతి ఒప్పందం అంటూ హమాస్ తీవ్రవాదులకి ఇటు పక్కన వీళ్ళకి మధ్యన కుదిరినటువంటి ఒక ఒప్పందం ఇజ్రాయెల్‌కి ఆ తర్వాతన 20 మందిని విడిచిపెట్టడం. ఆ టైంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా పిలిస్తే వెళ్ళలేదు. ఈజిప్ట్ ప్రధానమంత్రి కూడా పిలిచారు. ఎందుకంటే ఈజిప్ట్‌లో జరిగింది కాబట్టి. మనం వెళ్ళకపోగా కనీసం మన జయశంకర్‌ని కూడా పంపించలేదు. సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌ని పంపించారు. అంటే ట్రంప్ వేసే వేషాలకి మనం సహకరించట్లేదు. అది ఎట్లాగూ రేపో మాపో మళ్ళీ అది ఫెయిల్ అవుతుందని మనకు తెలుసు. అది ఒక ఎత్తు అయితే ఆ వేదిక మీద నుంచి అంటే మోడీ పేరు ప్రస్తావించుకోకుండా సాధ్యం కాదు. ఆ రోజున విపరీతంగా ట్రంప్‌ని పొగిడేశాడు. చివరికి జార్జియా మెలోని వెనకాల నుంచి తలకాయ కొట్టుకోవాల్సి వచ్చింది. ఏది షాబాజ్ షరీఫ్ ప్రశంసలతో. బట్ ట్రంప్ ఏం చేశాడు అక్కడ ఒక సరదా లేకపోతే ఒక చమత్కారం చేసింది ఏంటంటే నరేంద్ర మోడీ లాంటి గొప్ప నాయకుడు మరొకళ్ళు లేరు ప్రపంచంలో అని చెప్తూ అవును కదా అంటూ అదే షాబాజ్ షరీఫ్ని అనేటప్పటికి షాబాజ్ షరీఫ్ నవ్వుకోవాల్సి వచ్చింది. తప్పదని చెప్పేసి అవునవును అనాల్సి వచ్చింది. అంటే ట్రంప్ తను నరేంద్ర మోడీని గొప్ప నాయకుడు అనడంతో పాటు చివరికి షాబాజ్ షరీఫ్ చేత కూడా అనిపించాడు. తద్వారా భారత్ని కాకాబడుతున్నాడు. ఈ వ్యవహారం వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే దాని మీద విశేష వార్తా విభాగానికి సంబంధించిన ఒక కథను చూద్దాం. దౌత్య రంగంలో భారత్ పేల్చిన అణుబాంబు నిశ్శబ్దంగా పేలింది. భారత్ ఇప్పుడు అమెరికాను సైతం దౌత్యపరంగా శాసించే స్థితికి వెళ్ళింది. గత వారం రోజు నుంచి ప్రపంచ రాజకీయాల్లో గొప్ప కుదుపు. ఏమాత్రం శబ్దం లేకుండా విస్ఫోటం చెందింది. ఆ విస్ఫోటం వినబడాల్సిన వాళ్ళకి వినబడింది. వాళ్ళ నోటి నుంచి అనూహ్యంగా భారత్ని విదేశీ గడ్డ మీద తప్పనిసరిగా ప్రస్తావన చేయాల్సిన భారత ప్రధానిని పొగడాల్సిన దుస్థితి సాక్షాత్ అమెరికా ప్రెసిడెంట్ కలిగించాం. హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందానికి అత్యంత శక్తిశాలి ప్రపంచ అధినేతలు ముస్లిం దేశాలకు సెక్యూరిటీ గార్డులను పంపించే మహమ్మద్ జన్నా సెక్యూరిటీ ఏజెన్సీ కంపెనీ పాక్ కూడా అటెండ్ అయింది. కానీ ఆ సర్కస్ విన్యాసానికి మోడీజీ దూరంగా ఉన్నారు. పైపెచ్చు భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా పంపించలేదు. ఈ ఒప్పందం గట్టిగా 6 నెలలు కూడా నిలబడదు. అది మోడీజీకి తెలుసు, నేతన్యాహుకు కూడా తెలుసు. ఈ ఎమోషనల్ డ్రామా అంతా ట్రంప్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం భారత్ తరపున అందుకనే విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ని పంపించి హాజరయ్యారు. ఇది అమెరికాకి చాలా పెద్ద మెసేజ్, నిజానికి అవమానం కూడా. కానీ భారత్ శక్తి సామర్థ్యాలను ఆలస్యంగా అర్థం చేసుకున్న టెంపర్ బాయ్ ట్రంప్ మింగలేక కక్కలేక అతలాకుతలం అయ్యాడు. కవరింగ్ కోసం ఆ సమావేశాలకే హాజరు కాని మోడీజీని భారత్ని ఆ యవనిక మీద తప్పనిసరిగా పోవడాల్సి వచ్చింది. అంతేకాదు తన వెనక నుంచిన పాక్ సెక్యూరిటీ ఏజెన్సీ నడిపి అక్కడ ప్రధాని షహబాజ్ షరీఫ్ని కూడా ఆటబట్టించి తన ఉద్దేశాన్ని మోడీజీకి క్రిప్టో కోడ్ రూపంలో పంపించాడు. మొత్తం సంఘటన అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ హేటర్స్ హిందూ హేటర్స్ కూడా కావాల్సినంత మెటీరియల్ చేసింది. బేసిక్గా ఒకటే, ట్రంప్ లాంటోడైనా సరే ఇవాళ రోజున మోడీని కాదనేటటువంటి సిచ్యుయేషన్ లేకుండా భారతదేశం ఎదిగింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.